ఛత్తీస్గఢ్ అన్నల రాజ్యం సుదీర్ఘకాలం పాటు వాళ్ళ చెప్పు చేతల్లో నడిచింది. అందుకనినే గిరిజన ప్రాంతాల్లో బిచ్చమేసినట్టే దాన్ని ఇప్పించడం తప్పించి అక్కడ రోడ్లు లేనివ్వరు, ఏ వ్యవస్థని డెవలప్ కానివ్వరు. చేస్తే వాళ్ళ ఉనికి కోల్పోతామన్నటువంటి భయం. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళందరికీ ప్రత్యేక అవకాశాలు కల్పించడం ప్రారంభమయ్యాక అన్నల పాత్ర పరిమితం అవడం ప్రారంభించింది. దాంతో 15 సంవత్సరాల పాటు బీజేపీ గవర్నమెంట్ని ఎక్కడికక్కడ తొక్కడానికి చూసి వాళ్ళ వల్ల కాల. కానీ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్నల కారణంగానే వచ్చింది. కానీ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీజేపీ చేసిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టడంతో విరక్తి చెందినటువంటి జనం మళ్ళీ బీజేపీకి బంపర్ మెజార్టీ ఇచ్చారు. ఏ నేషనల్ మీడియా కనిపెట్టలేకపోయింది, ఏ సర్వే సంస్థ కనిపెట్టలేకపోయింది. ప్రతి సంస్థ ఛత్తీస్గఢ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే, ఆయనే విజయం అని చెప్పారు. తీరా చూస్తే దారుణ పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అక్కడ ఏ అన్నలైతే రాజకీయాలను శాసించాలనుకుంటున్నారో ఆ అన్నలని తుడిచిపెడుతున్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. అక్కడ నేతృత్వం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. లాస్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 47 మంది నక్సలైట్లని కాల్చి చంపినటువంటి సంఘటనలు జరిగినాయి. అవన్నీ ఎన్కౌంటర్ అంటుంటారు పేరుకి, చేసేది కాల్చి చంపడమే.